వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కిన వేళ, మొత్తం కూడా పోలింగ్ ఇంకా కొద్ది రోజుల సమయమే పోలింగ్ ఉన్న వేళ మొత్తం కూడా ఏటీవీ న్యూస్ తెలుగు సమగ్ర సర్వే నిర్వహించింది. మొత్తం 130 మంది సిబ్బందితో ప్రజలతో మమేకమై మొత్తం కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించడం జరిగింది. మొత్తం 175 ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో మొత్తం ప్రాంతాల వారీగా అక్కడున్న అభ్యర్థుల ప్లస్లేంటి మైనస్లేంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించడం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో పరిస్థితిని ఒకసారి చూద్దాం. ముందుగా కోవూరు నియోజకవర్గానికి వచ్చినట్లయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీలో ఉన్నారు. తర్వాత వైసీపీ నుంచి తలారి వెంకట్రావు సీనియర్ నేతగా బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ తలారి వెంకట్రావుకి ఇంతకు ముందు దాకా కొంత ఎడ్జ్ ఉన్నా సరే చివరి క్షణంలో టీడీపీ వైపే ఈ నియోజకవర్గం అయితే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. మా సర్వేలో కూడా ఇది టీడీపీ ఖాతాలో మొత్తం కొవ్వూరు స్థానం అయితే వెంకటేశ్వరరావు గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరో నియోజకవర్గం నిడుదవోలులో రాజకీయం అయితే ఇక్కడ కందుల దుర్గేష్కి జనసేన నుంచి టికెట్ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ కందుల దుర్గేష్ మొత్తం కూడా రాజమండ్రి రూరల్ స్థానాన్ని అతను కావాలని కోరుకోవటం, దాని మీద పోటాపోటీగా అంటే ఆ సీటు కోసం ప్రయత్నించిన నేపథ్యంలో చివరిదాకా కూడా ఇక్కడ అతనికి నిడుదవోలు స్థానాన్ని కేటాయించే పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ తెలుగుదేశం ఎంత మేరకు అతనికి సపోర్ట్గా ఉంటుంది, తరువాత జనసేన నుంచి కూడా ఏమాత్రం అతను అంటే ఆ శ్రేణులు ఇక్కడ నిడుదవోలు రాజమండ్రి కోరుకున్న అతను నిడుదవోలుకి మారటంతో ఆ మొత్తం కూడా పరిస్థితులు అయితే కొంత మారాయి. ఇక్కడ వైసీపీ నుంచి శ్రీనివాస నాయుడు పోటీలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ కూడా హోరాహోరీ పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ దీంట్లో ఏదైతే మొత్తం నిడుదవోలులో జనసేన పూర్తి స్థాయిలో ఒక సమర్థమైన ఓటు బ్యాంకు ఉన్నా సరే టీడీపీ జనసేన కలిసి ఎంత మేరకు ఇక్కడ విజయం సాధిస్తుంది అనేదైతే ఒక అనుమానంగానే ఉంది. కాబట్టి ఇక్కడ ఈ స్థానంలో నిడుదవోలులో మాత్రం వైసీపీ జనసేన కూటమి మధ్య అంటే టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పరిస్థితే కనిపిస్తుంది. మరో నియోజకవర్గం పాలకొల్లు టీడీపీ ఖాతాలోకే పూర్తి స్థాయిలో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో యాక్టివ్ ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఆయన నియోజకవర్గ ఏ సమస్య వచ్చినా కూడా పోరాటాలు చేయటం, తర్వాత జగన్ మొత్తం వైసీపీ ప్రభుత్వంపై ఏదైనా ఆరోపణలు చేయటంలో వీటన్నిటిలో కూడా ముందుంది. ఆ శ్రేణుల్ని కూడా టీడీపీ శ్రేణులను అయితే ముందుకి నడిపించడం జరిగింది. ఇక్కడ దానికి తోడుగా బీజేపీ జనసేన ఇది కూడా మిత్రపక్షంగా వాళ్ళ సపోర్ట్ కూడా ఉండటంతో ఇక్కడ పాలకొల్లులో వైసీపీ అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు కన్నా నిమ్మల రామానాయుడు విజయమే తథ్యంగా కనిపిస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం ఉండి రాజకీయాలు చివరిదాకా కూడా ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ నుంచి కూడా ఇంతకుముందు అంటే వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు ఉండి నుంచి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో దిగటం అయితే ఇక్కడ ఆసక్తికర పరిణామంగా కనిపిస్తుంది. దీంట్లో వైసీపీ నుంచి పివిఎల్ నరసింహారాజు ఉండి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఈ ఉండి రాజకీయాలు చూసినట్టయితే ఉండి నియోజకవర్గాన్ని మొదట టీడీపీ అభ్యర్థి రామరాజుకి టీడీపీ నుంచి కేటాయించడం జరిగింది. తరువాత భీమవరం ఎంపీ టికెట్టు ఇవ్వలేకపోవడంతో ఈ రఘురామకృష్ణరాజును తీసుకొచ్చి ఉండిలో మళ్ళీ అభ్యర్థిని మార్చి టీడీపీ ఇవ్వటం జరిగింది. కాబట్టి అక్కడ అంతకుముందే శివరామరాజు రెబల్ అభ్యర్థిగా టీడీపీ నుంచి రెబల్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిస్థితి అయితే టీడీపీకి కొంత పూర్తి స్థాయి అసమ్మతి నేపథ్యంలో ఇదంటే ఒక బలమైన రఘురామకృష్ణరాజు బలమైన నేత, ఆర్థికంగా బలంగా ఉన్న నేత అయినా కూడా
టీడీపీ కేడర్లో ఒక చీలిక వస్తుందన్న నేపథ్యంలో ఇక్కడ కూడా పోటాపోటీ హోరాహోరీ పరిస్థితే కనిపిస్తుంది. ఇక్కడ టీడీపీ అంటే రఘురామకృష్ణరాజు అంత సులువుగా గెలిచే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరో నియోజకవర్గం దెందులూరు. ఇక్కడ దెందులూరు నియోజకవర్గం టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్, వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ చింతమనేని ప్రభాకర్ అంటే ఒక వివాదాస్పద నేతగా కొంత అంటే అన్నిట్లో కూడా పూర్తి స్థాయిలో దుడుకు స్వభావం ఉండటం, ఎక్కడ కూడా అంతా కూడా ఒక వ్యతిరేకత ఉండటం నేపథ్యంలో ఇది కూడా ఈసారి వైసీపీ ఖాతాలోకే వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ దెందులూరులో అబ్బాయి చౌదరి విజయానికే ఎక్కువ అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. మరో నియోజకవర్గం ఆచంట నియోజకవర్గంలో పరిస్థితి అయితే ఇక్కడ ఇద్దరు సీనియర్ నేతల మధ్య హోరాహోరీ పోటీయే నెలకొనే పరిస్థితి ఉంది. ఇక్కడ టీడీపీ నుంచి పితాని సత్యనారాయణ అంటే ఇంతకుముందు మాజీ మంత్రిగా ఉన్నారు, తర్వాత సీనియర్ కాంగ్రెస్ నేతగా కూడా ఉన్నారు. టీడీపీలో చేరిన తర్వాత కొద్దిగా అంటే యాక్టివ్గా లేకపోయినా ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టున్న నేత కావడంతో ఇక్కడ టీడీపీ తరువాత వైసీపీ నుంచి చెరుకువాడ శ్రీరంగరాజు ఇక్కడ ఆయన మంత్రిగా పనిచేశారు. కాబట్టి దీంట్లో ఆయన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్న ఒక సౌమ్యుడైన నేతగా రంగనాథరాజుకి పేరుంది. కాబట్టి దీంట్లో ఇద్దరు సీనియర్ల మధ్య పోటీ జరుగుతుంది. కాబట్టి ఇద్దరు కూడా ఆ నియోజకవర్గాల్లోని అంటిపెట్టుకొని ఉండే నేతలే కాబట్టి అక్కడున్న పరిస్థితిని స్పష్టంగా తెలిసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆచంట నియోజకవర్గంలో కూడా ఆ ఫలితాలు అయితే హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. చివరి క్షణంలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు ఓటర్లు అనేది అయితే ఇంకా తెలవాల్సి ఉంది. ఇంకో నియోజకవర్గం కీలకమైన నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికీ నరసాపురంలో జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయక్ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముదునూరు ప్రసాదరాజు వైసీపీ నుంచి పోటీలో ఉన్నా కూడా నరసాపురంలో మొత్తం టీడీపీ జనసేన అభ్యర్థి అయితే బొమ్మిడి నాయక్ అయితే విజయావకాశం అయితే కనిపిస్తోంది. మరో నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం అందరికీ కూడా ఆసక్తి రేపే నియోజకవర్గం. ఎందుకంటే గతంలో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ని ఓడించిన నేతగా వైసీపీ అభ్యర్థి గాంధీ శ్రీనివాస్ ఈసారి కూడా పోటీలో ఉన్నారు. అయితే అక్కడ ఈసారి రాజకీయాలు జనసేనకే అనుకూలంగా ఉంటాయి అనేదైతే ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ని ఓడించారు కాబట్టి ఇక్కడ ఒక సింపతి వైజ్గా జనసేనకి ఈసారి పట్టం కట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి తోడుగా టీడీపీ ఉన్న బలం వీటన్నిటి నేపథ్యంలో పులపర్తి రామాంజనేయులు జనసేన అభ్యర్థి టీడీపీ కూటమి అభ్యర్థిగా ఇక్కడ విజయావకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే భీమవరంలో కూడా హోరాహోరీ పరిస్థితే ఉంది. అయితే మొత్తం మీద ఎడ్జ్లో అయితే జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. మరో నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మరో నియోజకవర్గం తణుకు రాజకీయ పరిస్థితి చూసినట్లయితే అక్కడ టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రిగా పనిచేసి కారుమూరి నాగేశ్వరరావు వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. అయితే ఇక్కడ తాజా పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని అయితే ఈ తణుకులో బీజేపీ జనసేన అంటే కాపు ఓట్లు ఎక్కువగా ఉండటం, తర్వాత బీజేపీ కేడర్ ఎక్కువగా ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ కానీ ఆ కూటమికి మొత్తం కూడా అన్ని విధాల మిగతా పార్టీల ఓట్లు బదలాయింపు జరిగితే అక్కడైతే టీడీపీ విజయావకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ తణుకు నుంచి అరిమిల్లి రాధాకృష్ణ విజయావకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరో నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో హోరాహోరీ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడని జనసేన అధికార ప్రతినిధిగా ఉన్న ఇక్కడ బొల్లిశెట్టి శ్రీనివాస్ జనసేన సీనియర్ నేత, ఇతను జనసేన నుంచి పోటీలో ఉన్నారు. తర్వాత వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ సీనియర్ మంత్రిగా ఆయన నాయకుడిగా ఉన్నారు, వైసీపీ నుంచి మంత్రిగా కూడా పనిచేశారు. అతను
ఇప్పుడు ఇద్దరి మధ్య కూడా హోరాహోరీ పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన నుంచి ఎంత మేరకు అంటే ముందంజలో వస్తాడు అని అంటే టీడీపీ కేడర్ కూడా అక్కడ బలమైన టీడీపీ కేడర్ కూడా ఉండటం జనసేనకి అయితే ప్లస్ పాయింట్గా ఉంది. కాబట్టి ఈ తాడేపల్లి నియోజకవర్గంలో పరిస్థితి ఫలితం అయితే మొత్తం హోరాహోరీ పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరో కీలకమైన నియోజకవర్గం ఉంగుటూరులో వైసీపీ అభ్యర్థి వాసుబాబు గెలుపు అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి కూడా జనసేన నుంచి ధర్మరాజు పోటీలో ఉన్నారు. అంటే జనసేన టీడీపీ కూటమి నుంచి ధర్మరాజు అయితే పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉంగుటూరు తాజా పరిస్థితి ప్రకారం వైసీపీ ఖాతాలో పడే అవకాశం అయితే కనిపిస్తోంది. మరో కీలకమైన నియోజకవర్గం ఇది ఏలూరు. అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి కేంద్రంగా ఉన్న ఈ ఏలూరు రాజకీయం అయితే ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. అయితే ఇక్కడ బలమైన తెలుగుదేశం క్యాడర్ ఉన్నా సరే ఇక్కడ మొత్తం వైసీపీ ఖాతాలోకే ఈ ఆళ్ల నాని సీనియర్ నేత ఆళ్ల నాని ఈ ఏలూరు స్థానాన్ని వైసీపీ నుంచి గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న బడేటి రాధాకృష్ణ అయితే సీనియర్గా ఉన్న అంటే టీడీపీ కేడర్ ఎక్కువగా ఉన్నా సరే ఇక్కడ సీటు ఆశించిన వాళ్ళు ఎక్కువగా ఉండటం, ఏలూరు పార్లమెంటు స్థానంలో కూడా అభిప్రాయ భేదాలు కూటమి పార్టీల మధ్య రావటం, వీటన్నిటి నేపథ్యంలో ఇదైతే వైసీపీకి ఖాతాలోకి అయితే ఏలూరు వెళ్ళే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మరో నియోజకవర్గం గోపాలపురంలో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత విజయం సాధించే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి టీడీపీ తరఫున మద్దిపాటి వెంకటరాజు పోటీలో ఉన్నారు. అయితే తానేటి వనితకే విజయ అవకాశాలు అయితే స్పష్టంగా మన సర్వేలో తెలుస్తున్నాయి. మరో నియోజకవర్గం పోలవరం నియోజకవర్గం పరిస్థితి అయితే ఇక్కడ కూటమి అభ్యర్థి అంటే జనసేనకి సీట్ కేటాయించడం జరిగింది. జనసేన ఈ పోలవరం మీద ఎక్కువ ఆశలు అయితే పెట్టుకుంది. చిర్రి బాలరాజు జనసేన టీడీపీ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున తెల్లం రాజ్యలక్ష్మి బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీ టీడీపీ జనసేన కేడర్ ఉన్నా సరే టీడీపీ అభ్యర్థులు నాయకులు వీళ్ళంతా కూడా సీటు కోసం పోటీ పడ్డ నేపథ్యంలో టీడీపీ ఓటు బదలాయింపు సక్రమంగా జరిగితే ఇక్కడ జనసేన నుంచి కూటమి అభ్యర్థిగా బాలరాజు గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక్కడైతే వైసీపీకి కొంత ఎడ్జి తెల్లం రాజ్యలక్ష్మి గెలుపు అవుతుంది. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం అయితే ఈ కూటమి ఖాతాలోకే ఈ పోలవరం సీటు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. మరో నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గంలో కూడా టీడీపీ ఖాతాలోకే ఇది వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ నుంచి కంబం విజయరాజు, తరువాత టీడీపీ నుంచి రోషన్ బరిలో ఉన్నారు. ఇక్కడ రోషన్ విజయావకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మొత్తం చింతలపూడి నియోజకవర్గం కూడా అంటే ఒక డెల్టా ప్రాంతము ఇవన్నీ కూడా కలిసి గిరిజన ప్రాంతము ఏజెన్సీ ప్రాంతం ఇవన్నీ కూడా కలిసి ఉన్న నియోజకవర్గం అది. కాబట్టి ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ అయితే ఉంది. కాబట్టి ఈ మొత్తం కూడా ఎడ్జిలో మొత్తం పోటాపోటీ ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీ పరిస్థితి ఉన్నా కూడా ఎడ్జిలో చింతలపూడి నుంచి టీడీపీ అభ్యర్థి రోషన్ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరో నియోజకవర్గం రాజోలు విషయంలో ఇది కూడా కూటమి తెలుగుదేశం జనసేన కూటమి ఖాతాలోకే రాజోలు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ జనసేన నుంచి దేవవరప్రసాద్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు సీనియర్ నేత పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడున్న స్థానిక పరిస్థితులు తరువాత ఈ కాపు ఓట్ల మొత్తం బదలాయింపు వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ రాజోలు నియోజకవర్గం కూడా టీడీపీ కూటమి ఖాతాలోకే వెళ్ళే అవకాశం ఉంది. మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 16 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పరిస్థితిని ఒకసారి చూసినట్లయితే వైసీపీ 4 స్థానాల్లోనూ తరువాత టీడీపీ కూటమి 8 స్థానాల్లో గెలిచే
అవకాశం ఉంది. అయితే మిగిలిన 4 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉండే పరిస్థితే ఇక్కడ స్పష్టంగా మనకి తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులని, జాతీయ రాజకీయాలని పూర్తి స్థాయిలో సమగ్ర విశ్లేషణ చేస్తూ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తున్న ఏటీవీ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. మాకు అండగా నిలవండి, మద్దతు ఇవ్వండి.